దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో కొన్ని ఆత్మీయ విషయములను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో ఈ కీర్తనల గ్రంథం అనేది చాలా విశేషమైనదిగా లిఖించబడి ఉన్నది. వారి భక్తుడైన దావీదు రాజు యొక్క జీవితములో ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా ప్రభువుని ఎలాగ గణపరిచాడు, ఏ విధంగా స్తుతించాడు, ఏ విధముగా తన జీవిత కార్యములను గురించి ప్రభు యొద్ద విన్నపించాడో అలాంటి విషయములన్నీ కూడా ఈ కీర్తనల గ్రంథములలో గమనించగలుగుతూ ఉన్నాం. ప్రాముఖ్యముగా ఒక విషయం ఏమిటంటే, కీర్తనల గ్రంథములో ఏ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలో అది మనకు నేర్పిస్తూ ఉన్నది. మనము కొన్ని సమయాలలో ప్రార్థించే ప్రార్థనలు, విన్నపాలు ఎలా ఉంటాయంటే, మనము చిన్నప్పుడు ఏవైతే నేర్చుకున్నామో, మమ్మలను ఆశీర్వదించు, మా కుటుంబాలను ఆశీర్వదించు, మా పిల్లలను ఆశీర్వదించు, మా ఉద్యోగ స్థలాలలో మాకు నెమ్మదిని దయచేయి, ఇలాగా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి ప్రార్థనలో మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రార్థనలే మన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతూ ఉన్నాం. తదుపరి మనము ప్రార్థన చేయలేనటువంటి భార హృదయం అనేది మనలో కనబడుతూ ఉన్నది. దీనంతటి కారణం ఏమిటంటే, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా ఎలాగ మనము దేవునిని గణపరచాలో అవి మనకు తెలియనటువంటి స్థితిగా మన హృదయములో ఉన్నది గనుక ఈ కీర్తన భాగములలో అనేక ఆత్మీయ విషయములను మనము గ్రహించి దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేయాలో అవి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. క్రింద వచ్చిన భాగములలో దుష్టులను గురించి కూడా చెప్పబడి ఉన్నది. అదే సందర్భములో ఈ 6 వచనములలో నీతిమంతులకును దుష్టులకును మధ్య కలిగినటువంటి వ్యత్యాసం అనేది ఈ మొదటి కీర్తనలలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపముగా ఉన్నది కనుక ఆ రాకడలో మనము కొనిపోబడాలంటే మన జీవితంలో ఒక మంచి తీర్మానములు, ఒక మంచి నిర్ణయములు అనేవి చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. లోకములో దుష్టులు ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయంటే, కుటుంబాలను కూల్చే విధముగా ఉంటున్నాయి. కుటుంబాలను కట్టే ఆలోచనలు అనేవి చాలామంది ఇవ్వరు, కానీ కుటుంబాలను కూల్చే విధముగాను, వ్యక్తిగత జీవితములో ఆత్మీయతను నష్టపరిచేటువంటి వారుగాను మనం చూస్తూ ఉన్నాం. కనుకనే చెడు సలహాలనేవి వినకూడదు, చెడు స్నేహములనేవి చేయకూడదు. పాప మార్గములను మనం విడిచిపెట్టి నీతి యావత్తును జరిగించే క్రియలనేవి ప్రతి వ్యక్తిలో ఉండాలని ఈ మొదటి కీర్తనలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 1వ కీర్తనలలో నీతిమంతులు చేయు కార్యములన్నీ కూడా సఫలమవుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలలో గమనించినట్లయితే దేవుడు నీతిమంతుల యొక్క మార్గములనేవి ఆయన ఎరిగి ఉన్నాడు. 119వ కీర్తన 168వ వచనములో, నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నానని చెప్పబడుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక,
దైవ సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్రమును ధ్యానించుచు దీవారాత్రములను దేవుని వాక్యమును మనము ధ్యానించి అనుసరించి నడిచినట్లయితే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు సఫలము చేయగలడు. మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా ఆయన సరాలము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఈ మొదటి కీర్తనలో మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ విషయములు క్లుప్తముగా నేను మీకు తెలియజేశాను. కనుక దుష్టుల ఆలోచనలు విని, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సలహాలు విని, తప్పుడు తీర్మానములను మనము చేస్తూ ఉన్నట్లయితే మనము అకాల మరణం అనేది మన జీవితంలో సంభవిస్తుంది. కనుక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలకు చెవియొగ్గి మనము నడిచినట్లయితే నిశ్చయముగా మనము చేసే ప్రతి కార్యములో కూడా ఆయన సఫలము చేయగలడు.